మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయడం ఏమనగా, మనం చూస్తున్నాము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాము ఏదో ఒకటి సమస్య తెచ్చి పెడుతుంది. ప్రతి సంవత్సరము హిజాబ్ గురించి, నఖాబ్ గురించి మరి ఎన్నో సమస్యల గురించి తెచ్చిపెడుతుంది. ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ఆస్తులు గత పూర్వీకులు పేదవారికి ఇచ్చినారు. ఆర్టికల్ 15, 20 ప్రకారము అది పేదవారికి చెందుతుంది. దానికి ఒక సంస్థ, మైనార్టీ సంస్థ అనేది వారి ఆధారంలో ఉంటుంది. కానీ అది కూడా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వం జప్తు చేసుకోవాలని చూస్తోంది. దీనికి గాను మేము మైనార్టీస్లు ఎవ్వరు ఒప్పుకోవడం లేదు. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు రాజ్యసభలో రద్దు చేయాలని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్లే కాదు, దేవాదాయ శాఖ ఆస్తులైనా కానీ, చర్చిల ఆస్తులైనా కానీ, ఎవరికి కానీ వారికి సమాన హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడే హక్కు కూడా ఉంది, ఎవరి ఆస్తులు వారు పంచుకునే హక్కు కూడా ఉంది. కానీ ఈరోజు చూస్తున్నాము వీరు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసి అద్వానికి కంటతడి పడుతుంది. కానీ వీళ్ళ ఆస్తులు అమ్మి ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు న్యాయమని మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈరోజు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకించకపోతే మేము రాష్ట్రం మొత్తము ధర్నా చేస్తామని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.